ధర్మానికి గ్లాని జరుగుతున్న సమయంలో విజయనగర సామ్రాజ్య స్థాపన చేసినటువంటి బుక్కరాయలు జగద్గురువైన శృంగేరి జగద్గురు సార్వభౌములైన విద్యారణ్యుల సహాయం చేత వారి ఆశీర్వాదం చేత మలుగుతున్నటువంటి సన్నగిల్లుతున్నటువంటి సనాతన ధర్మ కోటి జ్యోతులను వెలిగించినారానాడు. ఆ కోటి జ్యోతులు వెలిగించినటువంటి ఆ బుక్కరాయిలే మళ్ళీ ఇంతకాలానికి మనకు రమాదేవి నరేంద్ర చౌదరి రాజర్షి అయి పుట్టి అదే జగద్గురు సార్వభౌములైన శృంగేరి జగద్గురు సార్వభౌముల చేత కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభింపచేసినారు. ఆ కోటి దీపములను వెలిగింపజేసి సనాతన ధర్మాన్ని వెలిగిస్తున్నటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి సనాతన ధర్మంలో ఈనాడు కోటిలింగేశ్వరుడు అంటాం. కోటిలింగాల అనే ఒక క్షేత్రం ఉంది తెలంగాణలో. కోటిలింగాల అని పేరిట్లా వచ్చేసిందంటే ఋషులంతా తపస్సు చేసి భగవానుని యొక్క దర్శనం పొంది 1000 తలా పిరికడి ఇసుక పోసినారట. ఆ ఇసుక వేసినప్పుడు కోటి ఇసుక రేణువులలో భగవచ్చక్తి ప్రవేశం, శివశక్తి ప్రవేశం జరిగి కోటిలింగాల అయింది. అట్లానే ఈనాడు మా నరేంద్ర చౌదరి రాజర్షి తన తపోయోగం చేత కోటి దీపాలను వెలిగింపచేసి ఆ పరమేశ్వరుణ్ణి కోటిలింగాల కోటి జ్యోతుల వెలుగులో ప్రవేశపెట్టినాడు. కనుక ఇది కోటి లింగేశ్వరుడు ఎట్లానో కోటి దీపేశ్వరుడుగా అవతరించి మనందరినీ ఉద్ధరిస్తున్నాడు. అటువంటి కోటి దీపేశ్వరుడు మనందరికీ సుఖాన్ని కలిగించుగాక. కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది. అధికారి కార్తికేతు సర్వ ఏవచనో భవేత్. కార్తీక మాసం వ్రతం ఎవరు చెయ్యాలి అంటే సర్వజనులకు కార్తీక మాసం వ్రతాధికారం ఉంది. కార్తీక మాసంలో సర్వేషామేవ ధర్మాణాం గురు పూజా పరామత. కార్తీక మాసంలో ఇంకా ఏం విశేషం చెయ్యాలి అంటే కార్తీక మాసంలో భగవత్ అనుగ్రహం కలగాలంటే గురు పూజ చెయ్యాలట. అట్లా ఇక్కడ గురు పూజలు కూడా జరుగుతున్నాయి. మహానుభావులను తపస్సంపన్నులను పిలిపించి మనకు దర్శింపజేస్తున్నటువంటి పుణ్యమూర్తులు వీళ్ళంతా. అట్లా గురు పూజా మహోత్సవం జరుగుతుంది. కార్తీక మాసంలో ఏం విడిచిపెట్టాలి? మధుమాంసములను విడిచిపెట్టాలి అన్నారు. అట్లానే ఈ కార్తీక మాసంలో శివకేశవ భేదం లేకుండా ఉపాసన చెయ్యాలి అని చెప్పినారు. అటువంటి ఉపాసన జరుగుతుంది. భగవానుడంటాడు, అహం విష్ణుశ్చ శర్వశ్చ దేవీ విఘ్నేశ్వరస్తథా ఏకోహం పంచదా జాతో నాట్యే సూత్రధరో యథా. కార్తీక మాసంలోనట నీవు విష్ణు భక్తుడివా విష్ణువును పూజించు, దేవీ భక్తుడివా దేవీని పూజించు, సూర్యభక్తుడివా సూర్యుని పూజించు, గణపతి భక్తుడివా గణపతిని పూజించు. నీ ఇష్టదేవతను ఆరాధన చేసి ఇష్టదేవతకు దీపం వెలిగించాలి. ఎట్లయితే ఒకే స్వరూపం పంచధా విభజితమై మనకు కనబడుతుంది. 5 రూపాల్లో దర్శిస్తుంది. ఒక నటుడు 5 వేషాలు వేసినట్టుగా ఒకే దివ్యమైనటువంటి ఆత్మచైతన్యం 5 రూపాల్లో భాసిస్తుంది. కనుక ఐటీని ఇక్కడ పూజింపబడుతుందన్నమాట. అట్లా